వర్మ గారు శాంతి ప్రసాద్ గారిని అడిగేది ఏంటంటే మీరు 2014 నుంచి 2019 వరకు ఎవరు ప్రభుత్వం ఉందండి? తెలుగుదేశం, జనసేన, బీజేపీ వినండి శాంతి ప్రసాద్ గారు. మీరు ఏం చేశారు? మీరు బీజేపీ ప్రభుత్వం మీద బీజేపీ ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. కేంద్రానికి సంబంధించినటువంటి నిధులు ఇచ్చిందా? అమరావతిని ముందుకు తీసుకెళ్లారా? మాట్లాడకండి ఊరికే సోది ఎందుకు ఊరికే మాట్లాడతారు. నేను మాట్లాడినప్పుడు వినండి, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను. జనం చూస్తారు. శాంతిప్రసాద్ గారు ఆయన మాట్లాడే మీకే అవకాశం ఇస్తానండి. నేను మీరు మాట్లాడినప్పుడు ఆగాను, నేను మీరు మాట్లాడినప్పుడు ఆగారు కదా శాంతిప్రసాద్ గారు. మీకు ఇస్తానండి శాంతిప్రసాద్ గారు మళ్ళీ మీరే మాట్లాడితే కానీ ఒక్క నిమిషం ఆయన ఏం చెప్తారు వినండి. నేను అదే ఆపుతున్నాను, ఆయనే ఆపుతున్నాను కదా. ఓకే, ఆయనే ఆపుతున్నాను, ఆయన్ని నేను ఆపుతాను. ప్లీజ్ ఒకసారి వినండి, విని తర్వాత మీరే రెస్పాండ్ ఎదురు. పాయింట్ చెప్పిన తర్వాత మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు గౌరవంగా మీకు గౌరవం ఇచ్చి నేను మాట్లాడలేదు కదా. మాట్లాడినంత వల్ల ఉపయోగం లేదు. నీ వాదనగా జనం వింటున్నారు. జనం విన్న వాళ్ళు ఏది నేను ఒకటే పాయింట్ అడుగుతున్నాను వర్మ గారు. వీళ్ళు రేపొద్దున చెప్తున్నారు మా బీజేపీ మేము అందరం వచ్చేస్తే రేపొద్దున మాకు అమరావతి రాజధాని అంటున్నారు. ఇదే ముగ్గురు 2014 నుంచి 19 వరకు ఉన్నారు. అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. నేనేమంటాను అంటే మీరు అమరావతి రాజధాని అంటున్నారు. మీరు రేపొద్దున అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ నుంచి మీరు ఒక అష్యూరెన్స్ తీసుకోండి. అమరావతి రాజధాని కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తామని ఒక హామీని తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు పొత్తు పెట్టుకోండి అని నేను అడుగుతున్నాను. లేదు అనంటే ఎన్నికల్లో ఎవరిని మోసం చేయడానికి మీరు హామీ ఇస్తారు? ఎవరిని మోసం చేయడానికి హామీ ఇస్తారు? మీరు తెలుగుదేశం, జనసేన మీ రాజకీయ అవసరాల కోసం పొత్తు పెట్టుకుంటున్నారు. మీకు ఇక మీకు గట్టి లేదు. బీజేపీ దగ్గరికి పోతారు. బీజేపీ 9.5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ కక్షపూర్తమైనటువంటి వివక్షను ప్రదర్శించింది. మీకు సిగ్గు శరము లేదు తెలుగుదేశం జనసేనకి. మీరు కాబట్టి కానీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు సరం లేదు అని చెప్పండి. రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి గురించి మాట్లాడాలి. ఆయన ఒక్క మాట్లాడకుండా ఆయనకు ఒక ఎజెండా ఉందని చెప్తున్నారు. ఏ ఎజెండా? రాష్ట్రాన్ని నాశనం చేసే ఎజెండా ఉందా? బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ నుంచి హామీ పొందకుండానే మీరు పొత్తు పెట్టుకుంటే మిమ్మల్ని కూడా తిరస్కరిస్తారు. ఇదే అమరావతి విషయంలో మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను వర్మ గారు. నేను వీళ్ళు ఇద్దరు కలిసే ముగ్గురు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేయలేపారు. రేపు పొద్దున అధికారంలోకి వస్తున్నారు కాబట్టి బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీ చేసిందండి. తెలుగుదేశం పార్టీ చేయబట్టే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నాడు. కనీసం అది కూడా ఆలోచించుకుని మాట్లాడుతున్నారు మీరు. మిమ్మల్ని కూడా బీజేపీ తరహాలోనే నమ్మరు, ప్రజలు తిరస్కరిస్తారు. అది మీకే నష్టం. తెలుగుదేశానికి ప్రజలు తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. నేను ఒకటి అడుగుతాను వర్మ గారు, ఒక్క పాయింట్ వాళ్ళిద్దరిని చెప్పానండి. రేపు గిన కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఉంచాలని గిన ఒక ప్రతిపాదన చేస్తే ప్రభుత్వము కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రతిపాదనని పరిశీలిస్తామంటే మీ స్టాండ్ ఏంటి? ఇది మేము చెప్పానండి. రాజకీయం